నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను నవ్య. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బుల్కాపూర్ నాలాపై అక్రమ ప్రహారీ, స్థానికుల ఫిర్యాదుతో కూల్చివేత. పెద్దాపూర్లో అంగరంగ వైభవంగా మల్లన్న జాతర, స్వామివారికి బోనాలు సమర్పించిన భక్తులు. మానవత్వం చాటుకున్న విజయమ్మ ఫౌండేషన్, పెద్దపల్లిలోని పీకే రామయ్య కాలనీలో ఉచిత వైద్య శిబిరం. శిలాఫలకం ధ్వంసంపై ఆగ్రహం, ఖానాపూర్లో బీజేపీ నేత ధర్నా. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, మణికొండ బుల్కాపూర్ నాలాను ఆక్రమించి వేసిన ప్రహారీని ఆర్డీఓ చంద్రకళ ఆదేశాల మేరకు రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు నేలమట్టం చేశారు. గండిపేట మండలం మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని బీరప్ప గుడికి వెళ్లే దారిలో ఉన్న బుల్కాపూర్ నాలాను ఆక్రమించి మాజీ ఎమ్మెల్యేలు దొంటి మాధవారెడ్డి, దామరచర్ల జనార్దన్ రేకులతో ప్రహారీని నిర్మించారు. అయితే నాలాను ఆక్రమించి ఎలా నిర్మాణాలు చేపడతారంటూ స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో కదిలిన ప్రభుత్వ యంత్రాంగం, రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు జేసీబీల సాయంతో ప్రహారీని నేలమట్టం చేశారు. ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలను ఉపేక్షించేది లేదంటూ అధికారులు హెచ్చరించారు. గవర్నమెంట్ ఆర్డర్ తర్వాత
హెచ్ఎంసీ వాళ్ళు నిన్ననేట బాగానే శాసనం చేసేది. ఇక రమణ షుగర్ ఫ్యాక్టరీ లిక్విడేట్ చేస్తూ విడుదల చేసిన జీవోను వెనక్కి తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే పీల గోవింద్ డిమాండ్ చేశారు. అలా చేయకపోతే తమ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామన్నారు. అనకాపల్లిలో మీడియాతో మాట్లాడారు. షుగర్ ఫ్యాక్టరీని ఆధునీకరిస్తామంటూ ఎన్నికల సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. సహకార రంగంలో రైతుల వాటాలతో దశాబ్దాల చరిత్ర కలిగిన ఫ్యాక్టరీని అమ్మడం ఏమిటంటూ నిలదీశారు. టీడీపీ హయాంలో అనేక మార్లు నిధులు తీసుకొచ్చారని పేర్కొన్నారు. సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. ఆ వాగ్దానంకి నిలబెట్టుకోవాలని ఆలోచనతో ఆ రోజున మా నాయకుడు నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన దగ్గర నేరుగా వెళ్ళి నేను ఎలక్షన్లు ఇచ్చిన వాగ్దానం రెండు కూడా ఇంప్లిమెంట్ చేయకపోతే నేను రిజైన్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మా నాయకుడి దగ్గర కూడా విన్నవించుకోవడం జరిగింది. మా నాయకుడు కూడా ఇప్పుడే కదా రాష్ట్రం విడిపోయి మనం అతి త్వరలో నువ్వు ఇచ్చిన మాట చేసే బాధ్యత నాది అని కూడా ఆ రోజు చంద్రబాబు చెప్పడం జరిగింది. అలాగే 8 సార్లు అసెంబ్లీలో కూడా అడగకుండా అమ్మాయిని అన్నట్టు ఆలోచనకి అసెంబ్లీలో కూడా ఈ షుగర్ ఫ్యాక్టరీ సబ్జెక్ట్ అసెంబ్లీలో కూడా 8 ఫిర్యాదులు వచ్చిన కవర్లో పెట్టుకోవడం జరిగింది. ఆ రోజు మీ అందరికీ తెలుసు, నా తోటి సహచర శాసనసభ్యులందరూ కూడా నన్ను అనేవారు, ఎందుకు షుగర్ ఫ్యాక్టరీది ఇప్పుడు మన రాష్ట్ర ఆర్థికంగా వెనకబడి ఉంది కదా, ఎందుకు మాట్లాడుతున్న షుగర్ ఫ్యాక్టరీ. ఆ రోజు 34 నుంచి ఇప్పటి వరకు కూడా కోఆపరేటివ్ సెక్టర్లో ఎప్పుడు కూడా రూపాయి కూడా ప్రభుత్వం గ్రాంట్ తీసుకురాలేదు. 5 కోట్ల రూపాయలు వర్కింగ్ క్యాపిటల్ కూడా తీసుకొచ్చి మళ్ళీ ఫుల్ ప్లెడ్జ్లో ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి మనకు 15 కోట్ల 49 లక్షల రూపాయలు అంటే 30 కోట్ల 59 లక్షల రూపాయలు నిధులు కూడా మంజూరు చేసి ఆ రోజు ఎంప్లాయీస్ అందరూ కూడా శాలరీస్ ఇచ్చి ఫ్యాక్టరీ కూడా రన్నింగ్లో పెట్టడం జరిగింది. దానికి ముందు కూడా ఒక ఇష్యూ జరిగింది మన నియోజకవర్గంలో 2014లో ఆ రోజు కాంగ్రెస్ పాలనలో బకాయిలు కూడా ఆ రోజు ముఖ్యమంత్రి 4 కోట్ల చిల్లర 2013-14 4,69,00,000 అప్పుడు కూడా గ్రాంట్ తీసుకొచ్చారు. 2014లో నేను శాసనసభకి ఎన్నికైన తర్వాత ఆగస్టు 8వ తారీఖున 2014 ఆగస్టు 8వ నారా చంద్రబాబు నేరుగా షుగర్ ఫ్యాక్టరీ సందర్శన తీసుకొచ్చి ఎంప్లాయీస్ అందరినీ పెట్టి చేరువలు పెట్టి ఆ రోజు మా నాయకుడిని రిక్వెస్ట్ చేసిన పిలుపు ఆ రోజుకున్న బకాయిలు 4,68,00,000 రూపాయలు ఆ బకాయిలు కూడా చెల్లించడం జరిగింది. ఆ రోజు తర్వాత మళ్ళా మన ప్రాంతంలో ఒక పెను తుఫాను ఉద్దుత్ తుఫాను వస్తే ఆ రోజు కూడా మళ్ళా జరిగింది. ఆ రోజు నార్త్ ఇండియన్స్ అంతా కూడా ఆ స్టేట్లో ఇంప్రూవ్ చేసుకోవాలి, వ్యాపారంలో లావాదేవీలు చేసుకోవాలని షుగర్ ఫ్యాక్టరీ క్లోజ్ చేసే ప్రక్రియలో ఆ రోజున మన ప్రాంతీయ నాయకుడు రైతు నాయకుడిగా ఆ రోజు వివి రమణ గారు మంచి ఉద్దేశంతో ఊరూరు తిరిగి రైతులందరినీ కూడా సమీకరణ చేసి ఫ్యాక్టరీ అమ్మేస్తుంటున్నారు కాబట్టి మనమే కొనుక్కుందాం అని ఆ రోజుల్లో 1954లో 15 లక్షల రూపాయలు ఊరూరు తిరిగి 15 లక్షల రూపాయలు కలెక్ట్ చేసి షేర్ క్యాపిటల్ కలెక్ట్ చేసి ఆ రోజు ఉన్న ల్యాండ్ కూడా ఇక ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్ పేర్కొన్నారు. వాహనానికి సంబంధించిన అన్ని ధృవపత్రాలను వెంట ఉంచుకోవాలని కోరారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని, నిబంధనలను ఉల్లంఘించిన 40 వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వాహనదారులకు స్టేషన్ ఆవరణలో కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. కార్యక్రమంలో సిఐ రమేష్ బాబుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. మరోమారు ఇదే విధంగా పట్టుబడితే శిక్షలు ఏముంటాయి
వాళ్ళని కూడా తెప్పించి వీళ్ళు పే చేస్తారు డైరెక్ట్ వాళ్ళు పే చేస్తారు డోటా ఇట్లా పై కొట్టుకుంటుంది మైనేషన్ పంపిద్దాం అప్పుడే పంపగా వెహికల్ వితౌట్ డాక్యుమెంట్స్ ఇది నెంబర్ ప్లేట్ లేని నెంబర్ ప్లేట్ లేని వాళ్ళు ఎవరు నెంబర్ ప్లేట్ లేకుండా పోతారు మీరే చెప్పండి అందరూ ఒక దిక్కుంటేనే మంచి ఉంటుంది కాబట్టి ఇది ప్లస్ అందరూ మాత్రం కంపల్సరీ హెల్మెట్ వేసుకోండి ఫ్యామిలీకి మన ఇంపార్టెంట్ అవునా కాదా లేకపోతే మన భార్య మన పిల్లలు ఏమవుతారు పిల్లలు అనుకో అమ్మ నాన్న ఏమవుతారు ఆలోచించి ఈరోజు మా సిపి గారి ఆదేశాల మేరకు మేము స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. 2 వీలర్స్ ఏదైతే నెంబర్ ప్లేట్ లేనియో వాటి మీద స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. అనేక కూడళ్లలో చౌరస్తాలో ఉన్న వెహికల్ నెంబర్ ప్లేట్ లేకుండా వెళ్తున్న వెహికల్ పట్టుకోవడం జరిగింది. దాదాపు ఈరోజు 40 వెహికల్ వరకు మనం సీజ్ చేయడం జరిగింది. ఈ ప్రతి బండికి ముందు వెనక కంపల్సరీ నెంబర్ ప్లేట్ కలిగి ఉండాలి, నిబంధనల ప్రకారం కలిగి ఉండాలి. అదేవిధంగా రవాణా శాఖ యొక్క నిబంధనలు కూడా పాటిస్తూ ఉండాలి. మనకి నెంబర్ ప్లేట్ లేని వల్ల అయ్యే ఇదేంటి అంటే ఈ మధ్య మనకు జరిగే దొంగతనాలు కానీ అఫెన్సెస్లు కానీ వాటిల్లో ఎక్కువ నెంబర్ ప్లేట్ లేకుండా అవుతున్నాయి మనం చూస్తూ ఉన్నాం. సో ప్లస్ హిట్ అండ్ రన్ కేసులు కూడా అవుతూ ఉన్నాయి. కాబట్టి కంపల్సరీ నెంబర్ ప్లేట్ లేకుండా ఉన్నదాన్ని మేము అఫెన్స్లో ఉపయోగించిన వెహికల్గానే మేము పరిగణించడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే నిబంధనల ప్రకారం నెంబర్ ప్లేట్ అంటే బండికి ముందు వైపు వెనక వైపు నెంబర్ ప్లేట్ కంపల్సరీ కలిగి ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు వీళ్ళు సీజ్ చేసిన వెహికల్స్ అన్నిటికీ ఈ యొక్క ధ్రువపత్రాలు చూసి అవి సరిగ్గా ఉండొచ్చో వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి నెంబర్ ప్లేట్ వేయించి మళ్ళీ వాళ్ళకు యాజ్ పర్ నిబంధనల ప్రకారం చేయించి పంపడం జరుగుతుంది. నేను ఇదే విధంగా మన గోదావరికని పట్టణ ప్రజలకు రామగుండం పట్టణ ప్రజలకు నాకు విజ్ఞప్తి ఏంటంటే ఈ మధ్య తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు వెహికల్ ఇచ్చినప్పుడు చూడండి. ఎందుకంటే అతివేగంగా అజాగ్రత్తగా బాగా నడుపుతూ వీళ్ళు ప్రాణాలు పోగొట్టుకోవటమే కాకుండా ముందుల ప్రాణాలు కూడా పోగొడుతున్నారు. ఎందుకంటే చాలా ఫ్యామిలీలు ఛిద్రమవుతున్నాయి. ఒక ఫ్యామిలీకి ఒక మనిషి అంటే ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. పెద్ద మనిషి పోయిందంటే ఒక ఫ్యామిలీ బజాన పడ్డట్టు, బాబు పోయిందంటే వాళ్ళ మదర్ ఫాదర్ ఇంట్లో బజాన పడ్డట్టు. అంటే ఇంతకంటే ఘోరమైన విషయాలు మనం చూస్తున్నాం. నేను అందరికీ నాకు స్పెషల్ రిక్వెస్ట్ ఏంటి అంటే పిల్లలకు కొద్దిగా జాగ్రత్త చేయండి. వెహికల్స్ ఇచ్చేటప్పుడు వీళ్ళు అజాగ్రత్తగా మరియు అతివేగంగా నడవకుండా చేసే బాధ్యత మన తల్లిదండ్రులదే. అదేవిధంగా ఈ తల్లిదండ్రులకు కూడా వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీ హెల్మెట్ ధరించండి. హెల్మెట్ ధరించడం ద్వారా మనం అట్లీస్ట్ సరే కొన్ని ప్రమాదాలు చెప్పిరావు, కానీ ప్రమాదం జరిగినప్పుడు అట్లీస్ట్ మనకు హెడ్ ఇంజరీ కాకుండా కనీసం మనం రక్షించబడతాం. ఇక తెలంగాణ హైకోర్టుకు చెందిన 3 న్యాయమూర్తులు ఖమ్మం జిల్లా కేంద్రంలోని కోర్టులో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఖమ్మం బార్ అసోసియేషన్ సభ్యులు వారికి ఘన స్వాగతం పలికారు. కోర్టు ఆవరణలో మొక్కలు నాటిన అనంతరం నూతనంగా నిర్మించిన 2వ అదనపు సెషన్స్ కోర్టును న్యాయమూర్తులు రాజశేఖర్ రెడ్డి, వినోద్ కుమార్, వెంకటేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ప్రముఖ న్యాయవాది స్వామి రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యాయామశాలను న్యాయమూర్తులు ప్రారంభించారు. అందులోని పరికరాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కోర్టు జడ్జి పసుపులేటి చంద్రశేఖర్ ప్రసాద్, జిల్లా కలెక్టర్ పివి గౌతమ్ పాల్గొన్నారు.
అక్కడ లోపల కంగారు ఎక్కువ పెట్టుకోవచ్చు అబ్బా. బ్రదర్ జరుగు బ్రదర్. అప్పుడు ఎక్కడో దగ్గర కొంత పొరపాటు జరుగుతుండొచ్చు. మాకు కూడా మీకు అందరికీ తెలుసు, దాదాపు 2,70,000 60,000 కేసులకి అక్టోబర్ దాకా 9-10 న్యాయమూర్తులతోనే హైకోర్టు నడిచింది. వారు అటు జ్యుడిషియల్ వర్క్ చేసుకుంటూ ఇటు అడ్మినిస్ట్రేటివ్ వర్క్. మేము అక్టోబర్లో జాయిన్ అయిన తర్వాత ఒక 19 మంది అయినాం. అయినా కూడా నాకు తెలిసి పెద్దగా మేము జ్యుడిషియల్ సైడ్ ఎంత అటెన్షన్ పే చేయాలనో అంత అటెన్షన్ పే చేయలేకపోతున్నామేమో అనిపిస్తుంది. అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీస్ ఎట్లా కాదనుకునేవి కావు. కాబట్టి ఇవన్నీ ఉంటాయి. మీరు దయచేసి అడగడానికి ఎప్పుడూ వెనుకాడకండి, అడుగుతూ ఉండండి. సమస్యకు ఖచ్చితంగా ఒక దగ్గర పరిష్కారం దొరుకుద్ది. We may be proficient in Telugu, but how many advocates are comfortable to argue in Telugu? They can't do it. It requires time because we are accustomed to English. I don't say because we can effectively express in mother tongue. I don't say that. But in the course of time, as my brother Justice Vinod Kumar said, it is not the language. We are here to render justice. So we should keep all this in mind. So though we can't minimize the role of underestimate the role of the judicial staff also. And as your president, that is president of the staff spoke, they require some record room because they have not asked anything for them.
ఇక కోరుట్ల నియోజకవర్గంలోని పెద్దాపూర్ గ్రామంలో మల్లన్న జాతర అంగరంగ వైభవంగా జరిగింది. సుమారు 80,000 మంది భక్తులు స్వామికి బోనాలు సమర్పించారు. యాదవులు తమ గొర్రెల మంద నుంచి కొన్నింటిని సమర్పించారు. జాతరకు వచ్చిన భక్తులకు నీరు ప్రసాదం అందజేశారు. ముఖ్య అతిథులుగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీజేపీ మహిళా నాయకురాలు తుల ఉమా హాజరయ్యారు. మహోత్సవానికి వచ్చిన ప్రతి మార్చిలో పునఃకరణ వచ్చే ఆధారము మన పెద్దాపూర్ గ్రామంలో జాతర జరుగుతుంది. ఇంకా మన తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేల సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటున్నారు. అంతేకాకుండా సుమారు 60,000 నుంచి అట్లాగే చైర్మన్ గారు పోలీస్ శాఖ, వైద్య శాఖ, ఎలక్ట్రిసిటీ అన్ని డిపార్ట్మెంట్లు మాకు చాలా సహకరించాయి. ఈ యొక్క మల్లన్న స్వామి గురించి చాలా 3-4 రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి చాలా పెద్ద ఎత్తున జరిగి యొక్క ఎంతో నమ్మకంతో వస్తున్నారు. ఈ యొక్క మల్లన్న స్వామిని ఇంకా దాదాపు ఈ ఆశయఖండంలోనే ఒక పెద్ద జాతరగా బోనాల జాతర అనేది మేము అనుకుంటున్నాము. కాబట్టి ఈ యొక్క ఇంకా ముందు ఇంకా మంచి జరగాలని ఆ మల్లన్న స్వామిని కోరుకుంటున్నాం. మహోత్సవానికి వచ్చిన ప్రతి మార్చిలో పునఃకరణ వచ్చే ఆధారము మన పెద్దాపూర్ గ్రామంలో జాతర జరుగుతుంది. ఇంకా మన తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేల సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటున్నారు. అంతేకాకుండా సుమారు 60,000 నుంచి నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం మాడెల్లి గ్రామంలోని మహాపోచమ్మ ఆలయంలో భోజనతో శివశక్తులు పట్నాలు కట్టించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ అమ్మవారి పట్నాలను కళ్ళారా చూసి తరించారు. బోనం ఊరేగింపు సమయంలో భక్తుల ఆనందోత్సాహాలకు అంతే లేకుండా పోయింది. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చందు, ఆలయ కార్యదర్శి అనూష పాల్గొన్నారు. నేను దేవుడు భోజనాన్ని నేను ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అడెల్లి గ్రామంలో అడెల్లి మహాపోచమ్మకు ఈ బోనం తీయడం జరుగుతుంది. ఇట్లనే శివసత్తులతోటి కూడా నేను బోనములు తీయడం మహాశివరాత్రి నాకు జరుగుతుంది. దానికి మంత్రివరులు మరియు ఆలయ చైర్మన్ గారు, ఈవో గారు, ప్రతి ఒక్కరు మీడియా మిత్రులు కూడా మాకు అన్ని విధాలుగా
ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు కూడా మా బోనానికి ప్రత్యేకత చాలా ఉన్నది. 24 సంవత్సరాల నుంచి ఈ అమ్మవారికి జోగినిగా. జై మాత శ్రీమాత. నేను దేవుడు భోజన్ననే నేను ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అడెల్లి గ్రామంలో అడెల్లి మహాపోచమ్మకు ఈ బోనం తీయడం జరుగుతుంది. ఇట్లనే శివసత్తులతోటి కూడా నేను బోనములు తీయడం మహాశివరాత్రి అయినప్పుడు జరుగుతుంది. దానికి మంత్రివరులు మరియు ఆలయ చైర్మన్ గారు, ఈవో గారు, ప్రతి ఒక్కరు మీడియా మిత్రులు కూడా మాకు అన్ని విధాలుగా ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు కూడా మా. ఇక విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్దపల్లిలోని పీకే రామయ్య కాలనీలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కార్పొరేటర్ రమణారెడ్డి శిబిరాన్ని ప్రారంభించారు. శ్రీనివాస జనరల్ ఐకేర్ వైద్యులు రాజేంద్ర ప్రసాద్, భవ్యాలు 450 మంది రోగులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఎన్వి రమణారెడ్డి, రెమ్మ రాజేశం, చెప్యాల రామారావు, దేవేందర్ రెడ్డి, సుద్దాల గోపాల్, దుర్గప్రసాద్, కవితారెడ్డి, సౌజన్య, పసుల ప్రకాష్, సింధు సాగర్, రఘువీర్ సింగ్, ఆయలవేణి కార్తిక్, విజయమ్మ ఫౌండేషన్ సభ్యులు ఏడెల్లి శ్యామ్, సిద్ధు తదితరులు పాల్గొన్నారు. 10 మేకలు కడుతున్నాం. ఆడ కట్టెలు ఇటుకలు ఉన్నాయి చూడు, ఆడ ఇడిచిపెట్టిన వాటి చేసుకో అంత. రెండో డివిజన్ పీకే రమణ క్యాంప్ మరియు ఇందిరమ్మ కాలనీ వాసులకు ఈ ఏరియా వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు కోరికంటి చంద్ర గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంపు విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ జరుగుతున్నది. దీనికి సహకరించినటువంటి పెద్దలు గౌరవనీయులు రెమ్మ రాజేశం గారు, అలాగే ఈ కాలనీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, డివిజన్ నాయకులు సుద్దాల గోపాల్ గారు, కవితారెడ్డి గారు, సింధు సాగర్ గారు, అలాగే ఈ ప్రాంతంలో పేద పిల్లలను గుర్తించి ఉచితంగా చదువు, ఆటలు, తర్వాత యోగా అభ్యాసం నేర్పినటువంటి గురువు రఘువీర్ సింగ్ గారికి, అలాగే విజయమ్మ ఫౌండేషన్ నిర్వాహకులు శ్యామ్ గారికి, అలాగే అన్న దేవేంద్ర రెడ్డి గారికి, అలాగే కార్తిక్ గారికి, సౌజన్య గారికి, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, దుర్గా ప్రసాద్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈ ప్రాంతంలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. రోజు కూలి చేస్తే కానీ బతికి జీవనం నడిచే విధానం ఉన్నది కాబట్టి ఈ ప్రాంతాన్ని గుర్తించి ముందుకు వచ్చి దాతలు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే డాక్టర్ భగవ మేడం గారు వారి అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఉచితంగా వీళ్ళకు టెస్టులు వేస్తూ ఉచితంగా అన్ని రకాల మందులు ఇస్తున్నందుకు వారికి ఈ కాలనీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమం ఒకరోజు ఒకటి ముగించేది కాదు, ప్రతి నెల ఆదివారం నాడు వాళ్ళు వెళ్ళడానికి ముందుకు వస్తున్నారు. పేద ప్రజలు గుర్తించి మానవతా దృక్పథంతో మంచి మనసుతో ముందుకొచ్చి సేవ చేస్తున్నందుకు వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమం వచ్చినటువంటి ప్రజలకు కూడా నమస్కారాలు. థ్యాంక్ యూ. ఇక ఐటీ పాములలో లిఫ్ట్ ఏర్పాటు కానుండడం నకిరేకల్ ప్రాంత ప్రజల భాగ్యమని ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎల్లవేళలా రుణపడి ఉంటామన్నారు. లిఫ్ట్ ఏర్పాటు పనుల్లో భాగంగా కటంగు, నకిరేకల్ మండలంలోని పలు గ్రామాలలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. వారంలోగా మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డిలతో పనులను ప్రారంభిస్తామని తెలిపారు. 2 ఎకరాలు 30 గుంటలు 457 దీని నుంచి దాంబరోడ్ దాకా ల్యాండ్ పోతేనే ప్రాజెక్ట్ వస్తుంది ల్యాండ్ వద్దంటే లేదన్నా. ఇక అప్పటి నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా కాన్సన్ట్రేషన్ ఉండే ఇద్దామని సర్వీస్ ఇది ఉన్నారు పంప్ దానికి బండ ఇక అన్నట్టుగా. కడప ఎంత ఉంటుంది ట్యాంక్ ఇది? కడప
చేసిన తర్వాత మన కెనాల్స్ అప్పుడు ఈ ల్యాండ్స్ మళ్ళీ మనం సర్వే చేసి కెనాల్స్ మనకి మెజర్మెంట్స్ మనకు చెరువులు ఎక్కడ పడుతుంది అదే కదా థ్యాంక్ యూ సార్. ఇందులోకి వస్తుంది అంటే దీనికి వెళ్ళి సిపిఐ చేసుకుని దీనికి వెళ్ళిపోతుంది. కంపల్సరీ రావాలి, వచ్చిన పెట్టాలి, దీనికి రావాలి, చాలా రావాలి. వేరే వచ్చినా నమస్కారం సార్. ఇప్పుడు హైట్ బాల్ డెత్ ఎంత? నమస్కారం. హైట్ బాల్ ఎన్ని ఫీట్లు ఉండాలి మాకు డెత్ వాటర్? ఎంత కావాలి నీకు? 12 ఫీట్లు అంత ఎస్టిమేషన్ చేశారు. ఒక వాటర్ కూడా ఒక సుక్క కూడా లేకుండా వెళ్ళిపోతున్నాయి మొత్తం. నాకు 12 ఫీట్లు హైట్ బాల్ చెరువులు ఎప్పుడు ఉండాలి? దాని మీద వెళ్ళిపోతుండే వాటర్ అంతా ఉండాలి. ఇప్పుడు ఏం చేసుకునే మొత్తం లేదు సార్, అట్లా కాదు. ఇంతకుముందు తీసిన ఎమ్మెల్యే గారు ఎట్లా తీసిన అంటే చెరువులంగా డెత్ కరెక్ట్ గా ఒక సుక్క కూడా నీళ్ళు ఉండదు డోర్ తీస్తే. ప్రాంతంలో వ్యవసాయ రంగం ప్రధాన అంశం నిమ్మ తోటల మీద ఆధారపడే కుటుంబాలు. రైతులందరూ నిమ్మ తోటలు వేసి తోటలను ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పి గతంలో శాసనసభలో అడగడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, కేటీఆర్ గారి దృష్టికి, మా జిల్లా మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఈ ప్రాంతంలో ఒక లిఫ్ట్ కావాలి, కడపర్తి కానీ, అదేవిధంగా నోముల కానీ, కడపర్తి కానీ, నెల్లిబండ కానీ, అడవి బొల్లారం కానీ, బాపతకుంట కానీ, చెరువన్నారం గ్రామాలన్నిటితో పాటు పక్కనే శాలిగారు ఉన్న వల్లాల కావచ్చు, పెరికికొండ గ్రామాలన్నిటి కూడా దాదాపుగా ఒక 10,000 ఎకరాలకు వ్యవసాయ రంగాన్ని నీళ్ళందించే కార్యక్రమం తీసుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మా జిల్లా మంత్రి జగదీశన్ ద్వారా తీసుకెళ్లిన సందర్భంగా ముఖ్యమంత్రి వెంటనే స్పందించి దానికి ఎస్టిమేషన్ చేయాలని చెప్పి అధికారులకు ఆదేశించడం జరిగింది. ఆదేశించడంతో వెంటనే మరి కేటీఆర్ గారి దృష్టి కూడా తీసుకుపోయిన వారు కూడా అధికారితో మాట్లాడి ఎప్పటికప్పుడు వేగవంతం చేయాలి ప్రాజెక్టు. మన ఎమ్మెల్యే గారు ఇంపార్టెంట్గా అడుగుతుంటే ఇప్పుడు అడగలేదని చెప్పి ఆలోచనతోటి వేగవంతం చేపిస్తే ఒక 7 నెలల్లో సర్వేలు చేసి టెక్నికల్ శాంక్షన్ చేయించి వరకు శాంక్షన్ 100 కోట్ల రూపాయలతోటి ఆర్టిపాన్ లిఫ్ట్ను శాంక్షన్ చేయించడం జరిగింది. చేయించేందుకు మా రైతుల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఆ పనులు కూడా వేగవంతం చేయాలని చెప్పి వెంటనే మళ్ళీ టెండర్లు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ 4-5 రోజుల్లో మరి పనులు మొదలు పెట్టాలని చెప్పి ఆలోచనతోటి మా సంబంధిత అధికారులందరూ కూడా ఈరోజు తీసుకుని ఫీల్డ్ మీదకి మా ప్రజాప్రతినిధులు, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ కానీ, జడ్పీటీసీ తరాల బాలరాం కానీ, వైస్ ఎంపీ వీరు కానీ, కౌన్సిలర్, రైతులందరూ సర్పంచ్ ద్వారా మరి ఎక్కడి నుంచి ఎట్లా లైన్ పోతుందో తెలుసుకోవడం కోసం దానికి రేపు మంత్రి గారు వస్తారు కాబట్టి ప్రోగ్రామ్ ఏ రకంగా ఎట్లా చేసుకోవాలని చెప్పి ఆలోచనతోటి ఈరోజు ఫీల్డ్ మీద రావడం జరిగింది. ఈ ప్రాంతంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఎకరా కూడా నీరు అందించాలన్న ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు గత 8 సంవత్సరాలను కూడా గౌరవ ముఖ్యమంత్రి కానించి నేటి వరకు కూడా రైతులకు పెద్దపీట వేసిందంటే మరి తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా భారతదేశంలో ఎక్కలేని విధంగా వ్యవసాయ రంగానికి నీరు అందించే కార్యక్రమం కావచ్చు, తాగునీరు కావచ్చు, అదేవిధంగా రైతులకు రైతు బంధు కార్యక్రమం కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రతి ఒక్క కార్యక్రమం చేసి ఈరోజు తెలంగాణలో అద్భుతంగా ఎక్కడ చూసినా మరి బీడులుగా మారిన భూములని ఈరోజు పచ్చగా పొలాలతోటి, పచ్చటి చేన్లతోటి, ఎక్కడ చూసిన కుంటల చెర్లలో మరి వాటర్కే నడక నేర్పిన నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి ఈరోజు ఎక్కడ చూసిన జాలు పట్టిపోయే పరిస్థితికి వచ్చింది. ఇలా మళ్ళీ మనకు వాటర్ వద్దనే పరిస్థితిలో ముఖ్యమంత్రి తీసుకొచ్చింది. కానీ మన ప్రాంతంలో మాత్రం కరువుగా 10 గ్రామాల్లో కరువుగా ఉంది కాబట్టి ఎత్తు ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పినప్పుడు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కృతజ్ఞత చేస్తూ ఇక నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ప్రారంభమైన కల్వకుర్తి ప్రీమియర్ లీగ్ ఇవాళ ముగిసింది. విజేతలకు మున్సిపల్ చైర్మన్ సత్యం, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, గోలి శ్రీనివాస్ రెడ్డి, ఎడ్మ సత్యం, మండల పార్టీ అధ్యక్షుడు విజయ్ గౌడ్ పాల్గొన్నారు.
ప్రారంభించిన మహిళా సంఘం రాష్ట్ర స్థాయి అవగాహన తరగతులు ముగిశాయి. 2 రోజుల పాటు వీటిని నిర్వహించారు. సమావేశానికి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల నుండి 90 మంది ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ, ప్రధాన కార్యదర్శి మంగా పాల్గొన్నారు. అయినా అమలు కావాలంటే వాళ్ళకి తప్పనిసరిగా రేషన్ కార్డు ఉండాలి. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కొత్త రేషన్ కార్డులు అనేవి ఇవ్వలేదు. ఇవాళ లక్షలాది అప్లికేషన్లు ఇవాళ పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ లక్షలాది అప్లికేషన్లు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటిని వెంటనే మీరు వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి దాన్ని ప్రధానమైనటువంటి డిమాండ్గా తీసుకొని మేము ఇవాళ ఆందోళన కార్యక్రమానికి ఈ సదస్సు నుంచి పిలిపించాము. ఎందుకంటే మహిళలకు అందాల్సినటువంటి అనేక సంక్షేమ పథకాలు కూడా అవి లేకపోవడం వల్ల అందలేనటువంటి పరిస్థితి ఉంది. ఆసరా పెన్షన్ లాంటివి కూడా ప్రభుత్వం ఇస్తానని ఇప్పటికి కూడా అందించినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటి దృష్ట్యా సంక్షేమ పథకాలకి మూలమైనటువంటి ఏదైతే రేషన్ కార్డు ఉందో ఆ రేషన్ కార్డుని అందించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ప్రభుత్వానికి డిమాండ్ చేశాము. అట్లే మహిళలు ఎక్కువ మంది ఇవాళ పనిచేస్తున్నటువంటి రంగం బీడీ రంగం. ఆ బీడీ రంగంలో జీవన భృతి ఇస్తానని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆ జీవన భృతి అనేది ఇప్పటికీ అనేక అడ్డంకులకి అనేక ఆంక్షలు కూడా. నేను ఈ సంఘం ఇవాళ సమాజంలో సగభాగమైనటువంటి మహిళల పక్షాన అనేక పోరాటాలు చేస్తూ ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని ఎంతో నిర్బంధాలను ఎదుర్కొని ఇక్కడి దాకా విజయాలు సాధించుకుంటూ వచ్చాము. ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి హింస కావచ్చు, అట్లాగే పురుషాధిపత్యానికి గురైనటువంటి మహిళల పక్షాన ఇవాళ అసమాన వేతనాలు ఏవైతే ఉన్నాయో సమాన పనికి సమాన వేతనం మహిళలకు కూడా కావాలని, అన్ని రంగాలలో లైంగిక వేధింపులు, పని స్థలాల్లో విపరీతమైనటువంటి లైంగిక వేధింపులు ఉన్నాయి. ఈ లైంగిక వేధింపులకు కూడా వ్యతిరేకంగా మేము అనేక ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ప్రగతిశీల మహిళా సంఘం POWకి ఉంది. ఈ అసమానతలకు వ్యతిరేకంగా సమసమాజ స్థాపన కోసము ప్రగతిశీల మహిళా సంఘం స్త్రీలపై జరుగుతున్నటువంటి హత్యలు, అత్యాచారాలు, హింసలకు వ్యతిరేకంగా ఇంకా రాబోయేటువంటి పోరాటాల్లో, ఉద్యమాల్లో ఒక ప్రధాన పాత్ర, దృఢమైనటువంటి పోరాట దీక్షతో కొనసాగిస్తామని ఈ యొక్క సభ నుండి మేము పోరాట హామీనిస్తున్నాం. ఇక ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ చెప్పారు. 24వ డివిజన్ మట్టెవాడ ప్రాంతంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ నూతన చైర్మన్ తోట నవీన్ కుమార్, ధర్మకర్తలు ఇరుకుర్ల రమేష్, ఔగజం రజనీకాంత్, ఎం పద్మ, సోను ప్రమాణ స్వీకారం చేశారు. గారిని దయచేసి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అభివృద్ధికి కంకణం కట్టుకున్నటువంటి మన అది కూడా మనం ఈ పేరు చదువుకోండి. జిల్లా యొక్క సంబంధమైన దేవాలయ పరిపాలన రహస్యములు ప్రత్యేకముగా గాని గోపాల స్వామి గుడి ట్రస్ట్ చైర్మన్, గోపాల స్వామి గుడి ట్రస్ట్ చైర్మన్గా నన్ను నల్లపల్లి నరేందర్ గారు నిర్వహించడం జరిగింది. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ పురాతనమైన దేవాలయం వేణుగోపాల స్వామి గుడి, ఈ గుడి డెవలప్మెంట్కు ఈ కమిటీని ఒకటి నిర్ణయించడం జరిగింది. వారి నమ్మకాన్ని మేము అలాగే స్థానిక కార్పొరేటర్ శిరీష్ గారికి వారు ఇచ్చిన కార్యక్రమాన్ని మేము విజయవంతంగా 2 సంవత్సరాల్లో కూడా మేము
గుడిని డెవలప్ చేసి చేయిస్తామని చెప్పేసి ఈ సభకు చెప్పుకుంటున్నాం. అనే ఒక ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నాం. అదేవిధంగా రంగనాయకుల స్వామి దేశపేటలో ఉంది. 400 ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి రంగనాయకుల స్వామి ఆలయం. అదేవిధంగా కాశీబుక్కలో కాశీ విశ్వనాథ స్వామి ఆలయం. ఒకవైపు ఆలయాలు 10 కోట్ల నుంచి 14 కోట్ల వరకు మసీదులు, ఈద్గాలు, దర్గాలు, శ్మశాన వాటికలు అన్నీ కూడా అభివృద్ధి చేసుకుంటున్నాం. క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించిన చర్చిలను కూడా అభివృద్ధి చేసుకుంటున్నాం. ఎందుకు ఇవన్నీ అంటే మన యొక్క సమస్యలను మనమే పరిష్కారం చేసుకోవాలి. అటువంటి నాయకత్వ లక్షణాలుండి అటువంటి ప్రజలను పట్టించుకునే నాయకులను ముందుకు తీసుకుపోయినప్పుడు ఇంకా ఈ యొక్క నియోజకవర్గం జిల్లా హెడ్ క్వార్టర్ చేసుకున్నాం. జిల్లా హెడ్ క్వార్టర్ అంటే ఈరోజు ఎప్పుడు ఎడిపోయినా కానీ కలెక్టర్ ఆఫీస్ అంటే అమ్మకొండ పోవాలి, ఏదైనా అక్కడ ఉంటే అమ్మకొండ పోవాలి, కనీసం బనీన్ కొనుక్కోవాలంటే కూడా ఈ మధ్యన మనల్ని అమ్మకొండ పోతారు. నేను ఇలా మీ అందరూ కూడా చెప్తున్నా, హనుమకొండలో వరంగల్ ఖర్చు కొనుక్కునే విధంగా ఈ నియోజకవర్గాన్ని తీర్చిదిద్ది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. పాత ఎల్లాపూర్ ప్రాంతంలో శివాజీ విగ్రహం శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో ఇప్పటివరకు పోలీసులు నిందితులను గుర్తించినందుకు వెంటనే అరెస్ట్ చేయాలని ఖానాపూర్ జగన్నాథ్ చౌక్ లో ధర్నా రాస్తారోకో పోలీసుల హామీతో ధర్నా విరమించిన బీజేపీ నాయకులు. తమ స్టాల్లో అన్ని రకాల దుస్తులు తక్కువ ధరకే లభిస్తాయని హమీద్ స్పోర్ట్స్ అధినేత మహమ్మద్ కాసిఫ్ చెప్పారు. నాంపల్లి ఎగ్జిబిషన్ లోని 203, 204 స్టాల్ ఉందని వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆన్లైన్ లోను కొనుగోలు చేయొచ్చన్నారు. తమ దుకాణంలో ఆభరణాలు తక్కువ ధరకే లభిస్తాయని దుబాయ్ పెరల్స్ అధినేత ఇమ్రాన్ చెప్పారు. మార్కెట్ ధర కంటే తక్కువకే అందుబాటులో ఉన్నాయన్నారు. ఆయుష్ తర్వాత కూడా కొనుగోలు చేయదలిచిన వారు బార్కాస్ ప్రాంతంలోని తమ దుకాణానికి రావచ్చన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
బుల్కాపూర్ నాలాపై అక్రమ ప్రహారీ, స్థానికుల ఫిర్యాదుతో కూల్చివేత. పెద్దాపూర్లో అంగరంగ వైభవంగా మల్లన్న జాతర, స్వామివారికి బోనాలు సమర్పించిన భక్తులు. మానవత్వం చాటుకున్న విజయమ్మ ఫౌండేషన్, పెద్దపల్లిలోని పీకే రామయ్య కాలనీలో ఉచిత వైద్య శిబిరం. శిలాఫలకం ధ్వంసంపై ఆగ్రహం, ఖానాపూర్లో బీజేపీ నేతల ధర్నా. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.